అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఈ నెల వారికి ఒక స్లిప్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్ల పంపిణీ ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే ఈ పెన్షన్లని ఎన్ని రకాల పెన్షన్లుగా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఆగస్టు నెలకు సంబంధించి సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులకు మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగినది. అలాగే ఈ ఆగస్టు 1ను కూడా సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బును అనేది ఇప్పటికే ఈ సచివాలయ సిబ్బంది అధికారి యొక్క ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే వారు వచ్చేసి 31వ తారీఖున ఈ డబ్బును బ్యాంకు దగ్గరికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖున ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పెన్షన్ పంపిణీని ఒకటే రోజు సుమారు 99% మంది లబ్ధిదారులకి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగిందంటే ఆగస్టు 1వ తారీఖున సుమారు 99% మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ ఇవ్వాలని కూడా ఆ జీవోలో విడుదల చేయడం జరిగినది. ఇక ఈ పెన్షన్ పంపిణీ వచ్చేసి ఆగస్టు నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీ 2 రోజులు మాత్రమే ఉండడం కూడా జరుగుతుంది. ఈ 2 రోజులు మాత్రమే పెన్షన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళిన పెన్షన్దారులు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయ పరిధిలోకి వచ్చి ఖచ్చితంగా 1 లేదా 2వ తారీఖున ఖచ్చితంగా ఈ పెన్షన్ పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే గత నెల కూడా ఎక్కువ శాతం మంది పెన్షన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గత నెల కూడా పెన్షన్ అమౌంట్ సుమారు వృద్ధులు, వితంతువులు అలాగే కొందరి మహిళలకు ఈ 7,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ 2 నుంచి 3 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో చాలా మంది ఈ పెన్షన్ అనేది పొందలేదు. ఆ విధంగా ఈ నెల కూడా ఆగస్టు నెలకు సంబంధించి కూడా సుమారు ఒక 2 రోజులు మాత్రమే ఈ సమయం ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాలలో ఉన్నవారు కూడా ఖచ్చితంగా వచ్చి మీరు ఈ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. 2 రోజులు మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక స్లిప్పులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సచివాలయ సిబ్బందిలో మీకు కేటాయించినటువంటి అధికారి ఖచ్చితంగా అమౌంట్ ఎవరికైతే ఆ స్లిప్పులలో పేరు వచ్చి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ డబ్బు ప్లస్ ఆయన సంతకం చేసినటువంటి స్లిప్పు, ఆ పెన్షన్ డబ్బుతో పాటు ఆ స్లిప్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే రోజునే పెన్షన్ ఈ స్లిప్పులు అయితే ముందుగానే ఇవ్వడం జరగదు. అదే రోజున పెన్షన్ పంపిణీ రోజు మీకు ఈ స్లిప్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. 2 రోజులు మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ ఉండడం కూడా జరుగుతుంది. సుమారు ఈ 65 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా 2 రోజుల సమయమే ఉంటుంది కాబట్టి 1, 2వ తారీఖుల్లో మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా కూడా పెన్షన్దారులు ఖచ్చితంగా వచ్చి ఈ పెన్షన్ పొందాల్సి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మీ పెన్షన్దారులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా గత నెలలో చాలా మంది మిస్ అయ్యారు ఈ పెన్షన్కి. ఆ విధంగా ఈ నెల కూడా జరగకూడదు కాబట్టి మీరు ఈ వీడియోని ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, పెన్షన్దారులకు కూడా ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ.